డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో అమ్మ, నిజంగా ఒకటి, ఇప్పుడు అందరూ ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. మా పిల్లలు సెటిల్ అయిపోయినాక మమ్మల్ని చూడట్లేదు, మా బాధలు అర్థం చేసుకోవటం లేదు, మమ్మల్ని ఇంట్లో నుంచి పంపిస్తున్నారు. ఇట్లా చాలా మంది పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, ఎన్నో వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వేస్తున్నారు. ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసే మేబీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన తెచ్చినారు. అవును, అది ఏంటి అనేది చాలా బాగుంది. అంటే పిల్లలు సంపాదించిన శాలరీలో ఇంత పర్సెంట్ కంపల్సరీ పేరెంట్స్ కి ఇవ్వాలి అనేది చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి ఆలోచన వచ్చినందుకే చాలా థ్యాంక్స్ అండి. మీకు మా సుమన్ టీవీ తరపున నిజంగానే అది మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంది తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడినట్టు, చాలా మంది తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చినట్టు కూడా మీరు. సో అంటే జనరల్ గా మీకు తెలుసు, మీరు చెప్పినట్టుగా పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు రాయించుకొని వాళ్ళ లాస్ట్ కు పెన్షన్లు కూడా లాగేసుకొని వాళ్ళను దిక్కులేని వాళ్ళని చేసి రోడ్డు మీద పారేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈయన ఇవన్నీ అబ్జర్వ్ చేసే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో కానీ నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. కంపల్సరిగా రేవంత్ రెడ్డి గారు మీరు కంపల్సరిగా అట్లీస్ట్ మీ పథకాలు ఇవన్నీ కాదు కానీ అట్లీస్ట్ ఇది నిజంగానే మీరు ఇంప్లిమెంట్ చేశారంటే ఎంతో మంది తల్లిదండ్రులు, పెద్దవాళ్ళైన తల్లిదండ్రుల గుండెల మీద చేతులు వేసుకొని ధైర్యంగా, ఇది అబ్బాయిల శాలరీలోనే అమ్మాయిల ఎవరైనా బాధ్యత ఎవరికి ఉంటదంటే అమ్మాయిలకే ఉంటది. సో ఎవరైనా సరే ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇది మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే, అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి మనకు చెప్పాల్సిన ఇది లేదు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు టెల్ దెమ్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో, ఎవరి తల్లిదండ్రుల పిల్లలైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళ శాలరీలో నుంచి కంపల్సరీగా 10 to 15% తల్లిదండ్రుల అకౌంట్ లో వెయ్యాలి అనేది ఆయన ఆలోచన. నిజంగా ఆలోచన చాలా మంచిదండి. ఆయనకి ఎవరు అది గైడ్ చేశారో అది నిజంగా ఇంప్లిమెంట్ చాలా మంది తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇవ్వను అనే దానికి లేదండి. వీళ్ళ శాలరీ సపోజ్ ఒక 50,000 అయితే అందులో నుంచి 10-15% వీళ్ళు కట్ చేసుకునే వీళ్ళకి ఆ మిగతా శాలరీ ఇస్తారు. ఆ కట్ చేసిన శాలరీ డైరెక్ట్ గా వీళ్ళ అకౌంట్ లో తల్లిదండ్రుల డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అకౌంట్ లో. సో నేను ఇంత ఇవ్వను, నా పెళ్ళానికి కావాలి, నేను ఇల్లు కొనుక్కు, ఇవన్నీ కథలు కుదరదు. నీ కంపల్సరిగా 15% డిడక్ట్ చేసేలాగా ఒక గవర్నమెంట్ లో ఒక జీవో తీసుకురావాలని ఆయన ఆలోచిస్తున్నారు. నిజంగానే అది తొందరగా ఇంప్లిమెంట్ అవ్వాలి. అలా నిజంగా ఇంప్లిమెంట్ చేసిన రోజు చాలా మంది తల్లిదండ్రులు ఆయనకి ఒక దేవుళ్లాగా ఆయనను పూజిస్తారండి. అది నిజంగా చాలా మంచి నిర్ణయము. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తే మీరు వైలేట్ చేయడానికి మీకు ఎటువంటి ఇది లేదు. నేను ఇవ్వను, నాకు కట్ చేయదని ఏ ఇండివిజువల్ ఎంప్లాయీ కూడా నాకు కట్ చేయొద్దని చెప్పడానికి వీల్లేదు. కంపల్సరీగా దే హ్యావ్ టు యాక్సెప్ట్ దేర్ ఆర్డర్స్. కాబట్టి ఏంటంటే నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంది తల్లిదండ్రులకు మీరు మంచి సపోర్ట్ చేసినట్టు. సో ఇది మంచి ఆలోచనే. 15% అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక 4-5 వేలు వీళ్ళ జీతాలు, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ సాలరీస్. అంటే వాళ్ళ సాలరీ ఎంత ఉందో దాన్ని బట్టి ఒక 10-15% డిడక్ట్ చేస్తారు. సో ఒక 10,000 అనుకోండి, 10,000 నుంచి కట్ చేస్తారు. ఎనీ గవర్నమెంట్ అప్లై అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. అంటే ఇప్పుడు కోడళ్ళు మీ అమ్మకి ఏంటి జీతం వస్తుంది కదా, మీ నాన్నకేంటి ఇవ్వద్దు అని అనకుండా అవన్నీ అనడానికి, కథలు చేయడానికి లేదు. అక్కడ జీతం కట్ చేస్తే మీ ఆయన జీతం తీసుకొని వస్తాడు. నిజంగా బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇది నిజంగానే మీరు ఇంప్లిమెంట్ చేయండి. సంతోషపడే వాళ్ళలో మేము ఫస్ట్ ఉంటాం. నిజంగా అమ్మ, ఇప్పుడు అందుకే కదమ్మా పిల్లలకి రెక్కలు వచ్చినాయంటే తల్లిదండ్రులను చూడట్లేదు అని ఎంత మంది నడి రోడ్లో వేస్తున్నారు. మొన్న కేరళలో చూస్తే ఒక కొడుకు దారుణంగా తల్లిని, ఎంత ఏజ్డ్ అంటే ఫస్ట్ కోడలు కొట్టింది, మళ్ళా కొడుకు తీసి ఆమెను ఎత్తి అసలు ఆ ముందో పోయిందో కూడా తెలియదమ్మా. ఇంకేముంటదండి ఆ ఏజ్. అప్పుడు బతుకున్నా కూడా అంటే ఇట్లాంటి వైలెన్స్ లో ఏమవుతుందంటే రాధ గారు, ఎమోషనల్ గా వాళ్ళు చాలా బాధ. మీరు పైనెత్తి కిందేస్తే దెబ్బలు తగ్గుతాయి, హాస్పిటల్కి వెళ్తారు, తగ్గుతుంది. అంటే మనసుకు తీసుకుంటే బాధ అనేది వాళ్ళని చాలా రోజులు ఉంచదండి. అంతే కదా, నా కొడుకే కదా, వీడి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను, నా కడుపు మార్చుకొని వాళ్ళ ఇంత పెంచదేస్తే నన్ను కొడుతున్నాడు కదా అనే బాధ కంటే ఎత్తేసాడు అనే బాధ ఉంటుంది. అంతకంటే బాధ ఇది ఎక్కువ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిజంగా ఈయన
సీఎం గారు నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే చేయాలనే హ్యాట్స్ ఆఫ్ టు సీఎం అనే అనుకోవాలి మనం. నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎంతో మంది తల్లిదండ్రులకు ఒక ఊరట ఇచ్చినట్లు, వాళ్ళు కూడా ధైర్యంగా మీరు ఇంట్లో నుంచి వెలవేసినా వాళ్ళు ఎక్కడో చోట బతకగలుగుతారు. అది అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ మీరు అన్నట్టు ఏంటంటే ముందే ఆస్తులు ఇచ్చినా గోళనే. అంతే. ఈ నిజంగా పాపం బాధేస్తది, అంత కష్టపడి చదివితే పిల్లలకి మంచి భవిష్యత్తు వచ్చిందనే లోపల వీళ్ళని రోడ్ల మీదకి తెస్తారు. కాబట్టి ఇది నిజంగా మంచి ఆలోచన అండి. ఈ ఆలోచన నిజంగానే ఇప్పుడు ఆలోచించిన క్షణంలో మీరు ఎంత హుషారుగా ఉన్నారో అది ఇంప్లిమెంట్ చేసేదాకా మీరు అదే పాయింట్ మీద ఉండండి. ప్రతి ఒక్కరు మీకు దీని గురించి ఆపోజిషన్స్ పార్టీ వాళ్ళు కూడా ఏమి అనుకోండి, ప్రతి ఒక్కరు మీ నిర్ణయానికి హర్షించి సార్ గో హెడ్ అని అందరూ సపోర్ట్ చేస్తారు. ఎంతో మంది అమ్మా నాన్నలను కాపాడిన వాళ్ళతో ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఇది తొందరగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడండి. సో దట్టు అంటే ఇట్లా కొంచెం ప్రైవేట్ కంపెనీలలో కూడా ఉంటే బాగుంటదేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రైవేట్ లో ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళది ఇట్ డిపెండ్స్ అపాన్ దట్ మేనేజ్మెంట్ అండి. అంటే వాళ్ళు నువ్వు కంపల్సరీగా మీ అమ్మని చూసుకో, మీ నాన్న చూసుకో, నీ జీతం కట్ చేస్తున్నాను చెప్పడానికి లేదు. అలాగా కంపల్సరీగా వాళ్ళ ఇష్ట ప్రకారమే చూడాల్సింది, కానీ వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేయడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం. ఒక చట్టమే ఇలాంటిది తెస్తే బాగుంటదేమో. ఎవరు ఎంత సంపాదించినా మీరు అన్నట్టుగా చట్టాలు ఏమైనా తెస్తే చేయొచ్చు, కానీ మీరు అన్నట్టుగా గవర్నమెంట్ లో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి కంపల్సరీగా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఇంటికెళ్ళి మీ అమ్మా నాన్న తిట్టినా, ఈ సీఎం అనవసరంగా ఇది చేశాడు అని మీరు తిట్టుకున్నా మీ జీతం అయితే అక్కడ కట్ అవుతుంది. బాగుంది. బట్ ప్రైవేట్ కంపెనీలలో కూడా చాలా మంది మంచి శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటిది ఉంటే మాత్రం బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఎనీహౌ నిజంగా ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలని తొందరగా కోరుకుంటున్నాము. అందరి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.